వచ్చేసరికి అసలు ఈ ఆవు ఏం చేస్తోందని మరునాడు పరిశీలించాడు. అది పుట్ట మీద నిలబడి పాలు వదిలిపెట్టేస్తాడు. ఈ ఆవు వల్ల నేను ఇన్ని దెబ్బలు తిన్నానని కోపం వచ్చి గొడ్డలి చేతిలో ఉంది, ఏదో చెట్టు కర్రలు ముక్కలు కొట్టుకోవడానికి తెచ్చాడు. ఆ గొడ్డలి ఎత్తి ఆవు మీదకి విసిరాడు. కుఠారాణైతి తీక్ష్ణేనాతాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్త స్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి విసిరేటప్పటికీ ఆ గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతోంది. ఆ ఆవు మీద పడితే గోవు మరణిస్తుంది, తాను చూస్తుండగా గోవు మరణిస్తే ఎలా? అందుకని వెంకటేశ్వరుడు అకస్మాత్తుగా పుట్టలోంచి పైకొచ్చాడు. అసలు వెంకటేశ్వర అవతారం బయటికి రావడం గోవు కోసమే. బయటికి రాగానే ఆ గొడ్డలి వచ్చి వెంకటేశ్వరుడి తలకి తగిలింది. సప్తతాళ ప్రమాణేన రక్త స్ఫూర్తిరభూస్తథా. 7 తాడి చెట్లంత నిత్తుటి ప్రవాహం పైకి లేచింది. అంటే వెంకటేశ్వరావతారంలో ఆయన లోకానికి మొట్టమొదట చెప్పిన పాఠం నేను కూడా గొడ్డలి దెబ్బ గోవుని కాపాడడానికి పొందాను. అటువంటిది వెంకటేశ్వరాలయంలోకి ప్రవేశించడానికి ముందు అక్కడ గోవులు కనపడడం, గోవుల్ని చూడడం, గోవులకి ప్రదక్షిణం చేయడం, గోవుకి నమస్కారం చేసి వెంకటేశ్వర దర్శనం చేయడం, వెంకటేశ్వర దర్శనం చేసి బయటికి వచ్చి గోవుకి 4 గడ్డి పరకలు పెట్టడం, గోవు చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ఎంత పెట్టి పుట్టాలి.